కూటమి ప్రభుత్వం ముస్లింల పక్షపాతి పాలాభిషేకం చేసిన ముస్లిం మైనారిటీ నాయకులు ఎమ్మిగనూరు శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జమియా మసీద్ కమిటీ అధ్యక్షతన జరిగే మైనారిటీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మసీద్ ఇమాము మౌజన్లకు గౌరవ వేతనాలు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా జమియా మసీద్ అధ్యక్ష కార్యదర్శులు సాబీర్ హుసైన్ సాబ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీల పక్షపాతి అని రాష్ట్ర వ్యాప్తంగా ఇమాము మౌజన్లకు 90 కోట్ల రూపాయలు మంజూరు చేయడం హర్షించదగ్గ విషయమని, ముస్లిం మైనారిటీల సంక్షేమం అభివృద్ధి కేవలం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని వారు కొనియాడారు. అనేక ముస్లిం సంక్షేమాలపై ఈరోజు సమావేశంలో చర్చించాలని చెప్పి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల వరకు ఈరోజు జామియా మసీద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన జామియా మసీద్ అధ్యక్షులు సాబీర్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సభకు జామియా అధ్యక్షులు సాబీర్ అన్న గారిని అధ్యక్షత వహించాలని చెప్పి కోరుతున్నాము. అందరికీ నాయకులు నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇమాం మౌజన్లు 90 కోట్లు విడుదల చేసినారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకోసారి ముస్లిం మైనారిటీ పక్షపాతి నిర్మిస్తున్నారు. ఈ సభకు ముందుగా మా జామియా మసీద్ సెక్రటరీ గారు హుసేన్ సాగర్ మాట్లాడుతూ కోరుతున్నాను. నా పేరు కేఎస్ హుసేన్ సాహెబ్, జామియా మసీద్ సెక్రటరీగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే శాసనసభ్యులు బివి జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు మనం ఇక్కడ మైనార్టీ జామియా మసీద్ మైనార్టీ సమావేశాన్ని జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మన సీఎం గారు మన 11వ తారీఖున విజయవాడ దుబ్బలపల్లి కళాక్షేత్రంలో మా మైనార్టీ సంఘం వాళ్ళతో, మైనార్టీ నాయకులతో కలిసి ఒక పాట మాట్లాడినారు. అదేమన్నా అంటే, మీకు ఎలాంటి అభ్యంతరం నా నుంచి ఉండదు, నా సహకారం మీకు సంపూర్తిగా ఉంటుంది. తర్వాత అవతల నుంచి ఎలాంటి ఏదైనా వక్ఫ్ సవరణలు వచ్చినా నేను మాత్రం మీకే పెట్టాను, మీ నుంచే నేను తీసుకుంటాను, వేరే వాళ్ళు నేను నియమించాను. మీకు అన్ని రకాల అన్ని విధాలు నేను సహకారాన్ని అందిస్తానని చెప్పేసి చెప్తూ, ఆ తర్వాత ఇప్పుడు వక్ఫ్ ఈ దీంట్లో ఉమ్మీద్ అనే ఒక యాప్ ఆన్లైన్లో చేసుకోండి చెప్పి అది 5వ తారీఖు 5/12/2022 తారీఖున లాంచ్ చేయడం కాకుండా ఇంకా నేను ఒక లెటర్ కూడా రాస్తానని చెప్పేసి సీఎం గారు చెప్పారు. నేను మాకు ఇంకా కొన్ని రోజులు ఇవ్వండి, ఈ 5వ తారీఖు సరిపోదు అని చెప్పేసి లెటర్ కూడా పెడతానని చెప్పేసి సీఎం అన్న తుమ్మలపల్లి కళాక్షేత్రం చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత వక్ఫ్ బోర్డులో వేరే వాళ్ళు ఎవరో నియమిస్తామని చెప్పేసి అంటే ఎవరిని నియమించినా అక్కడి నుంచి ఏం వచ్చినా నేను మిమ్మల్నే పెడతాను, మీ నుంచే నేను మీ యొక్క సహకారాన్ని కొడతాను, కంప్లీట్ సహకారాన్ని నేను మీకు అందిస్తాను అని చెప్పేసి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇటీవల ఉన్న 14వ తారీఖున శుక్రవారం దినం అప్పుడప్పుడే అదే రోజే ఏది చెప్పాడో ఆ తర్వాత అదే రోజే 90 కోట్ల రూపాయలు కొన్ని మాకు ఈ మౌజాన్లకు ఇమాంలకు బదులు కూడా కొన్ని రావాల వారికి అరియర్స్ కూడా ఉన్నాయి. ఆ అరియర్స్ కూడా చెల్లిస్తూ 90 కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ చేసినారు ఇమీడియట్ గా. అందుకోసం చెప్పేసి మేము సర్వదా మా మైనార్టీ వాళ్ళు ఆయనకు రుణపడి ఉంటామని చెప్పేసి తెలుసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక సలాములు చెప్పుకుంటూ తెలుసుకుంటాను. ఈరోజు ముస్లిం మైనార్టీల పక్షపాతి, మైనార్టీలకు ఆత్మబంధువు మా కూటమి నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మంత్రి నారా లోకేష్ బాబు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, రాష్ట్ర మైనార్టీ నాయకులు వారందరికీ ఈరోజు ముస్లిం మౌజన్లకు, ఇమాం మౌజన్లకు జీతభత్యాలు 90 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే నాయకులకు మేము సంతోషంగా హర్షిస్తూ పాలాభిషేకం చేయడం జరిగింది.
జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే బివి జయనాథ్ రెడ్డి గారి నాయకత్వం, ఎమ్మెల్యే బివి జయనాథ్ రెడ్డి గారి నాయకత్వం, ఎమ్మెల్యే బివి జయనాథ్ రెడ్డి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు 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 గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వ నాయకత్వం, కూటమి ప్రభుత్వ నాయకత్వం, కూటమి ప్రభుత్వ నాయకత్వం, కూటమి ప్రభుత్వ నాయకత్వం, బివి జయనాగేశ్వర రెడ్డి గారి నాయకత్వం, 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 నారా చంద్రబాబు 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 గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వ నాయకత్వం, కూటమి ప్రభుత్వ నాయకత్వం, కూటమి ప్రభుత్వ నాయకత్వం, కూటమి ప్రభుత్వ నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముస్లిం మైనారిటీలకు ఎంతో సుదినము. మన కూటమి ప్రభుత్వంలో ఉన్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎల్ఎండి ఫరూక్ గారు, అలాగే మన రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు ముస్తాక్ అహ్మద్ గారు ఆధ్వర్యంలో మన జరిగిన ఇమాం మౌజన్లకు జీతభత్యాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇమాం మౌజన్లకు ఎలాంటి జీతాలు రాలేదు. మళ్ళీ అందులో భాగంగానే మొన్న సమావేశం నిర్వహించి ఇమాం మౌజన్లకు 90 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించడం ఎంతో హర్షించదగ్గ విషయము. ఈ విషయంపై మన ఎమ్మిగనూరు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మిగనూరు జామియా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ముస్లిం మైనారిటీలు ఏకమై ఈరోజు సమావేశం నిర్వహించి కూటమి ప్రభుత్వానికి మన ఇమాం మౌజన్లకు అలాగే మైనారిటీ సంక్షేమానికి అమలుపరిచి 90 కోట్లు నిధులు మంజూరు చేసిన సందర్భంగా ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని ఈరోజు మన డాక్టర్ బివి జయనాథ్ రెడ్డి గారు మన గౌరవ శాసనసభ్యుల ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి పట్టణంలో ఉన్న అలాగే నియోజకవర్గ పరిధిలో అందరూ ముస్లిం మైనారిటీలు సమావేశానికి హాజరు కావడం ఎంతో హర్షించదగ్గ విషయము. మరి ఒకసారి కూటమి ప్రభుత్వానికి మా ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎమ్మిగనూరు జామియా మసీద్ కమిటీ సభ్యులు అధ్యక్షత వహిస్తూ సాబీర్ అన్న గారి ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులందరూ సమావేశం. ముఖ్య కారణం ఏమంటే మన రాష్ట్ర కూటమి అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీల కోసం మొన్న తుమ్మలపల్లిలో జరిగినటువంటి కార్యక్రమంలో మైనార్టీల కోసం ఎంతో దృష్టి వహించి 90 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి మసీదులకు ఇమాంలకు మౌజన్లకు గౌరవ వేతనంగా ఇస్తూ మరి మైనార్టీల పక్షపాతిగా నిలబడి ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గం మైనార్టీలు అందరం కలిసి పాలాభిషేకం చేస్తూ మరియు కృతజ్ఞతలు తెలుపుతూ మన ముఖ్యమంత్రి వర్యుల గారికి, మైనార్టీ శాఖ మంత్రి ఫారూక్ సార్ గారికి, అలాగే మైనార్టీ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ గారికి, అలాగే
వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారికి, షేక్ అజీజుల్ గారికి, అలాగే హజ్ కమిటీ చైర్మన్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎమ్మిగనూరు నియోజకవర్గం జయనాగేశ్వర రెడ్డి గారి తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు రాష్ట్రంలో మైనార్టీల కోసం మైనార్టీల పక్షపాతిగా ఏదైనా ప్రభుత్వం ఉంది అంటే ఒక్క తెలుగుదేశం పార్టీ ఒకటే. గతంలో మైనార్టీల కోసము సంక్షేమ పథకాలు ఇస్తూ, దుల్హం పథకం ఇస్తూ, అలాగే మైనార్టీల కోసం కడపలో హజ్ హౌస్ నిర్మిస్తూ, మైనార్టీల కోసం హజ్ యాత్రలో సబ్సిడీలు ఇస్తూ, అలాగే మైనార్టీల కోసం ఇళ్ల పట్టాలు, గృహాలు, అలాగే చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీ మైనార్టీల పక్షపాతిగా నిలబడినటువంటి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారని, మరి రాబోయే కాలంలో ఎమ్మిగనూరు నియోజకవర్గం అయితేనేమి రాష్ట్రంలో ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీలందరూ ఏకతాటిగా ఒక్కటై రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి మైనార్టీలు మేమందరము ఉండాము అని నిరూపిస్తూ ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ప్రతి ఒక్కరికి, అలాగే మన ఎమ్మిగనూరు మన కర్నూలు జిల్లాకు ఒక్కటే ముస్లిం మైనార్టీల మౌజన్ల గౌరవ వేతనం 14 కోట్ల రూపాయలు దాదాపుగా ఇవ్వడం జరిగింది. మరియు రాష్ట్ర మైనార్టీలందరూ ఈరోజు ధన్యవాదాలు తెలుపుతున్నారు. పాలాభిషేకం చేస్తున్న ఎమ్మిగనూరు నియోజకవర్గము, అలాగే జామియా మసీద్ కమిటీ తరపున అని నేను ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. నా పేరు ముల్లా కలీముల్లా, పట్టణ ఉపాధ్యక్షులు. ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముస్లిం మైనార్టీలంతా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 11వ తేదీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ మొత్తం క్యాబినెట్ మినిస్టర్లంతా కలిసి ఇమాం మౌజన్లకు గౌరవ వేతనం కింద 90 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ విషయంలో మా తెలుగుదేశం మైనార్టీ నాయకులంతా హర్షించదగ్గ విషయమని అందరూ తెలుపుకుంటూ, ఇమాం మౌజన్లు అంటే చాలా మసీదులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు నమాజ్ అయితేనేమి, దాంతోపాటు పరిశుభ్రం పెట్టే దాంట్లో అయితే మౌజన్ పాత్ర చాలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా చాలా పేదవాళ్ళు. అటువంటి కుటుంబాలను మా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఆదుకోవడం చాలా హర్షించదగ్గ విషయమని తెలుపుకుంటూ, ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాలాభిషేకం మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నారా చంద్రబాబు గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.